శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి వాటిని కలిపి చెబుతూ ఉంటారు. ఈ నాలుగింటిని, వీటిని పురుషార్థములు అంటము కూడా విన్నాను. వీటిని ఈ సిరీస్లో, అంటే ధర్మ అర్థ కామ మోక్షము అనే సిరీస్లో, అంటే ఇలా సీరియల్గా ఒకటి తర్వాత ఒకటి ఆచరించుకుంటూ వస్తే మోక్ష స్థితికి వస్తాము అంటున్నారు. అంటే ఎలాగూ నాకు అర్థం కావటం లేదు, దయచేసి తెలియజేయగలరు. అంటే వీరు తమ సొంత అభిప్రాయాన్ని కూడా రాశారు. ఇప్పుడు మోక్షము అంటే నా ప్రాణశక్తి ఎరుకని నేను పొందటం కదా, నా అనంతత్వాన్ని, నా సంపూర్ణతని నేను తెలుసుకోవటం కదా. శీర్షికలు రోజు వింటున్నాను. శరీరము మనసు ప్రాణశక్తి, ఇది మనిషిలో ఉన్నది. శరీరము మనసు మనకు తెలుసు. శరీర మనస్సులతో ప్రపంచం తిరుగుతున్నాం, ప్రపంచంలో తిరుగుతూ అన్నీ అనుభవిస్తున్నాం. ఈ స్థితి మనకు అనుభవంగా ఉంది. అయితే ప్రాణశక్తిని సంపూర్ణం, అంటే నేను ప్రాణశక్తిని అనేటువంటి భావాన్ని, మనం ప్రాణశక్తే అయి ఉన్నాం, కానీ నేను ప్రాణశక్తిని అనే భావాన్ని పొందటమే మోక్షము అన్నారు. అంటే అదే అనంత ఆత్మశక్తి, సృష్టి శక్తి, విశ్వశక్తి అని మీరు ఈ శీర్షికలలో చెబుతున్నారు. అదంతా అర్థమైంది. ఈ పురుషార్థముల మార్గములలో సాగితే అదే మోక్షం అవుతుంది, ఆ స్థితికి వెళ్ళిపోతాము అని చెబుతున్నారు. అసలు ఈ మోక్షం అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా నా ప్రాణశక్తి ఎరుకను తెలుసుకోవడానికి శరీర భావనని, మనోభావనని వదిలి ప్రాణశక్తి భావనకు రావాలా? లేకపోతే ఈ పురుషార్థములు, ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి ఈ విధానములో సాగాల? ఒకవేళ ఆ విధానములో సాగాలి అంటే అది ఎలాగూ? లేదు ఈ రెండు ఒకే విధానంలో కలుస్తాయా? ఇలా అనేక రకాలైనటువంటి విధంగా వారు తమ సందేహాన్ని వెలిబుచ్చటం జరిగింది. కొంచెం తెలియజేయమని కోరటం జరిగింది. ఇది చాలా మంచిగా మనకు ఉపయోగపడేటువంటి విషయం. ఎప్పుడైనా సత్యము ఒకటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యము ఒకటే, కానీ దానిని అర్థం చేసుకున్నటువంటి, అనుభవం పొందినటువంటి, అనుభవజ్ఞులైనటువంటి విప్రులు, అంటే దానిని తిరిగి చెప్పగలిగినటువంటి పండితులు, జ్ఞానులు దానిని అనేక రకములుగా చెబుతారు. ఇది మనకి జ్ఞానబోధలో అందించబడినటువంటి వాక్యం మహాత్ముల ద్వారా. ఏకం సత్, సత్యం ఎప్పుడూ ఒకటే. విప్రా బహుదా వదంతి, ఒకటేనే సత్యమును తెలుసుకున్నటువంటి, అనుభవం పొందినటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు దానిని అనేక రకాలుగా మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకని అనేక రకాలుగా చెబుతారు అంటే, తెలియని వాడికి చెప్పేటప్పుడు వాడికి ఎలా తెలుస్తుందో చెప్పాలి. సత్యమైతే ఒకటే, కానీ వాడికి ఎలా తెలుస్తుంది, వాడి బుద్ధికి ఎలా అర్థమవుతుంది, వారు ఎలా అర్థం చేసుకుంటారు, స్త్రీలైన పురుషులైన. అనేక రకాల సందేహాలు, అనేక రకాల అనుమానాలు, అనేక రకాల మనుషులు, అనేక రకాల అవగాహనా శక్తులు. అందరికీ ఒక్కసారిగా చెబితే అర్థమైపోదు, ఒక్క రీతిలో చెబితే అర్థమైపోదు. కనుక అర్థమయ్యే వరకు చెబుతూనే ఉండాలి. అలా చెప్పటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు, అనేక రకాలుగా చెబుతారు. కానీ సత్యం ఒకటే, ఏకం సత్. అలా మనం చెప్పుకుంటున్నది ఇది ఏకం సత్ని అనేక రకాలుగా చెప్పుకుంటున్నాం. లేకపోతే రోజు శీర్షికలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అసలు, మన సందేహాలు తీర్చుకోవటానికి. అయితే ముందు అసలు ఇక్కడ మనం ఇప్పుడు నేను ఈ శీర్షికల్లో మాట్లాడే శరీరము, మనసు, ప్రాణశక్తి అనే దాన్ని తీసి పక్కన పెట్టండి కాసేపు. ఉన్నది అదే, సత్యం అదే, ఆఖరి అంతిమం అదే. శరీరం నిజమే, మనసు నిజమే, ప్రాణశక్తి నిజమే. మనం జీవిస్తున్నది దాంతోనే. అయితే ఇక్కడ పూర్వీకులు అందించినటువంటి జ్ఞానం ఏంటి? పూర్వీకులు మనకేం అందించారు? ఆ పూర్వీకులు అందించినటువంటి జ్ఞానం ఏంటి? ఆ పూర్వీకులు అందించినటువంటి జ్ఞానం ఏంటి అనేటువంటిది మనం పరిశీలించుకుంటూ వెళ్ళినప్పుడు అనేక రకాలుగా అందించారు. వేల లక్షల కోట్ల రకాలుగా గ్రంథాలు రచించారు. ఎవరి స్థాయిలో వాళ్ళకి అర్థమయ్యేట్టు, చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆత్మజ్ఞానం అర్థమయ్యే విధంగా అనేక స్థితి గతులలో అనేక రకాలుగా అందించే ప్రయత్నం చేశారు. అందులో ఒకటి ధర్మార్థ కామ మోక్షములు. సహజముగా మానవ జాతి మొత్తానికి వర్తింపజేసేటువంటి, అందరికీ ఉపయోగపడేటువంటి విధానంలో చెప్పారు. ప్రతి మనిషి ముందు ధర్మమును తెలుసుకోవాలి. ధర్మము అంటే ఏమిటి?
అంటే ధర్మము అంటే నేను పుట్టిన ప్రదేశములో నా బాధ్యతలు, నా కర్తవ్యములు ధర్మము. మొట్టమొదటి ధర్మం. నేను ఏ ఇంట్లో పుట్టానో ఆ ఇంట్లో వాళ్ళతో నాకు బంధాలు ఏర్పడతాయి, బాంధవ్యాలు ఏర్పడతాయి. ఇవన్నీ మనం ఏర్పరుచుకున్నటువంటి వ్యవస్థ. ఆ బంధములు బాధ్యతల మధ్య నేను ఎలా జీవించాలో అది మొదటి ధర్మము. అలాగే నేను పుట్టినటువంటి ప్రదేశములో ఉన్నటువంటి వ్యవస్థలంటే ప్రభుత్వ రంగ వ్యవస్థలు కానీ, గవర్నమెంట్లు కానీ, చుట్టూ ఉన్నటువంటి లోకంలో ఉన్న మనుషులు కానీ, మనం తయారు చేసుకున్న చట్టములు, శాసనములు కానీ, వీటికి అనుగుణంగా వాటిని అన్నింటినీ పాటిస్తూ సాగాలి. అందుకని ఇప్పుడు ధర్మము అనేటప్పుడు ఏమవుతుందంటే కుటుంబ ధర్మము, వ్యక్తిగతంగా నేను మనిషిని, అసలు ముందు నేను మనిషిగా పుట్టాను, ఫస్ట్ నేను మనిషిని. కాబట్టి నేను మనిషిగా అసలు ఎలా బ్రతకాలి, మనుషులు ఎలా బ్రతకాలి. అలాగే నేను కుటుంబంలో పుట్టాను, తల్లిదండ్రులకు పుట్టాను, తర్వాత వివాహం చేసుకుంటాను, నాకు భాగస్వామి వస్తారు, పిల్లలు వస్తారు, అప్పుడు ఎలా బ్రతకాలి. అలాగే నేను బ్రతకడానికి అవసరమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ధన సంపాదన చేసుకోవాలి, అప్పుడు ఎలా చేయాలి. ఇలా వ్యక్తిగత ధర్మము, సామాజిక ధర్మము, ఆర్థిక విషయాలలో ధర్మము, మొత్తం అన్ని పరిస్థితుల్లో మనం మరణించే వరకు మనిషి వ్యవహరించవలసిన తీరు అన్ని రంగాలలో, అన్ని చోట్ల, అన్ని ప్రదేశాలలో, దేశ కాల పరిస్థితులను బట్టి మళ్ళీ గవర్నమెంట్లు మారిపోతూ ఉంటాయి. మన దేశంలో కొన్ని రూల్స్ ఉంటాయి, ఇతర దేశంలో కొన్ని రూల్స్ ఉండొచ్చు. ఇతర దేశంలో ఉండేవాళ్ళు అక్కడ రూల్సే పాటించాలి, ఈ దేశంలో ఉండేవాళ్ళు ఎక్కడ రూల్సే పాటించాలి. మన దేశ కరెన్సీ ఇతర దేశాల్లో పనిచేయదు, మన దేశ డబ్బు ఇతర దేశాల్లో పనిచేయదు. ఆ డబ్బు చల్లదు, అక్కడ పిచ్చి నోట్లే. అలా ధర్మం అనేది ఎక్కడ ప్రదేశంలో ఏ ధర్మం ఉందో అదే పాటించాలి. ఈ ధర్మం ఇంకో చోట పనిచేస్తుందంటే పనిచేయదు. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భర్త దగ్గర ధర్మం వేరుగా ఉంటుంది, కొడుకు దగ్గర ధర్మం వేరుగా ఉంటుంది, కూతురు దగ్గర ధర్మం వేరుగా ఉంటుంది, తండ్రి దగ్గర ధర్మం వేరుగా ఉంటుంది, తల్లి దగ్గర ధర్మం వేరుగా ఉంటుంది, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ దగ్గర ధర్మాలు వేరుగా ఉంటాయి, స్నేహితుల దగ్గర ధర్మాలు వేరుగా ఉంటాయి. అంటే మనం ఉండవలసిన తీరు తెన్నులు ధర్మం అంటే. ముందు ఇవన్నీ తెలుసుకోవాలి. అసలు మనిషి ఫస్ట్ ఏం తెలుసుకోవాలి అంటే ధర్మము తెలుసుకోవాలి. అదే చదువు, అదే విద్య. నేను ఎలా బ్రతకాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఏ ప్రదేశంలో, ఏ బంధంలో ఎలా ఉండాలి, ఏ పనులు ఎలా చేయాలి అని మొత్తం ఈ స్థలంలో, ఈ ప్రదేశంలో, ఈ కాలంలో నేను ఎలా ఉండాలి. స్థల కాలాదులను బట్టి, ప్రదేశాలను బట్టి, మనుషులను బట్టి, బంధాలను బట్టి ధర్మాలు మారిపోతుంటాయి. ధర్మము అనేది క్రియాత్మకమైన పదం. ముందు అది తెలుసుకోవాలి. లేకపోతే అసలు నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ బతికేసి ఇక్కడ ధర్మాన్ని అక్కడ ధర్మాన్ని ఇక్కడ పాటిస్తానంటే చల్లని నోటులా అయిపోద్ది. చల్లని నోటు అయితే పర్వాలేదు, కానీ కర్మఫలాలు వస్తాయి. చెడు చేస్తే చెడ్డ కర్మఫలాలు వస్తాయి. మళ్ళీ మనం చెడును అనుభవించక తప్పదు, చెడు అనుభవించాల్సి వస్తుంది. అందుకని అందరూ ముందు ధర్మాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు. అంటే ఇది సామూహికంగా అందరికీ అవసరమైన విషయం. అందుకే పురుషార్థములు అన్నారు. పురుష అంటే మానవ జాతిలో జన్మించిన అందరికీ వర్తించే పదం పురుష. వాళ్ళు స్త్రీలు పురుషులని కాదు, మానవులు అని అర్థం. అక్కడ మానవులుగా మానవ జాతిలో పుట్టిన అందరూ ముందు ధర్మాన్ని తెలుసుకోవాలంటే మానవులు ఎలా జీవించాలి అనేటువంటి ధర్మాలు తెలుసుకోవాలి. దేశ కాల పరిస్థితుల ప్రకారం మనం ఏర్పరచుకున్న బంధాలు, బాంధవ్యాల ప్రకారం మనం ఏర్పరచుకున్నటువంటి సామాజిక వ్యవస్థల ప్రకారం, న్యాయ వ్యవస్థల ప్రకారం అన్ని రకాలుగా మన ధర్మాలు తెలుసుకోవాలి. అది అసలు ఇక్కడ ఉన్నటువంటిది. అందుకని ధర్మము చదువు. ముందు మొట్టమొదటిది ధర్మం చదువుకోవాలి, ధర్మం తెలుసుకోవాలి. ఇదంతా బాల్యం నుంచి కౌమారం ద్వారా యవ్వనం వరకు సాగుతూనే ఉంటుంది. నువ్వు అప్పుడు తల్లిదండ్రుల పెంపకంలో ఉంటావు, ఇంకా నీకు సొంత ధన సంపాదన రాదు. ఇప్పుడు యవ్వనానికి వచ్చి సొంత ధన సంపాదన వచ్చే వరకు ధర్మాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ధర్మంగా ఎలా జీవించాలో తెలుసుకొని అప్పుడు జీవితంలోకి ప్రవేశించాలి, నీ సొంత జీవితంలోకి. ఇప్పుడు నువ్వు జీవిస్తున్నది నీ తల్లిదండ్రుల జీవితంలో భాగంగా ఉన్నావు. నీకు ఇంకా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ధన సంపాదన, నీ సొంత జీవిత భాగస్వామి, నీ సొంత పిల్లలు ఎవరో రాలా. నువ్వు ఇప్పుడు నీ తల్లిదండ్రుల సొంతం, ఆ కుటుంబంలో ఉన్నావు. నీ కుటుంబం ఇంకా ఏర్పడాలి, అదే ఇప్పుడు నీ కుటుంబం. కాబట్టి తల్లిదండ్రుల కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా ఉన్నంత వరకు ధర్మం నేర్చుకోవాలి. అది నా కుటుంబమే, కానీ ధర్మం నేర్చుకోవాలి.
అలా ధర్మం నేర్చుకొని యవ్వనం వచ్చినాక ధన సంపాదనలోకి ప్రవేశించాలి. ధర్మం ద్వారా ధన సంపాదన రావాలి. ధర్మం లేని ధన సంపాదన నిరుపయోగము. అది చెడు మార్గంలో సంపాదిస్తే అది అంత కష్టాలకి గురి చేస్తుంది. అన్ని కష్టాలు నువ్వు పడతావు. అదే కర్మ సిద్ధాంతం. ఎన్నో కోకొల్లల ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నో కోకొల్లలు అంటే ప్రపంచంలో అనేక రకాల కష్ట నష్ట అనుభవాలు అనుభవిస్తున్న వాళ్ళందరూ, మీరు మనుషులను చూడండి, అవయవాలు లేని వాళ్ళు, పుట్టుకతోనే అవయవాలు ఉండవు, అవయవ లోపాలతో పుట్టిన వాళ్ళు, మెదడు మందబుద్ధులుగా పుట్టిన వాళ్ళు, ఎన్నో రకాల అనారోగ్యాలతో పుట్టిన వాళ్ళు, పుట్టి శుభ్రంగా పుట్టి పెరుగుతూ ఎన్నో అనారోగ్యాలకు గురయ్యేవాళ్ళు, యాక్సిడెంట్లు గురయ్యి కాళ్ళు చేతులు పోతా ఉంటాయి, అటువంటి వాళ్ళు. అంటే ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, కుటుంబిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు. కొంతమంది అలా ఇబ్బందులు భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఎన్ని రకాలు ఎందుకు ఉన్నాయి? ఒక ఊళ్ళో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి చూడండి. హాస్పిటల్స్ అన్ని నిండిపోయి ఉంటాయి. అనారోగ్యాల వాళ్ళు అక్కడ పరుగులు పెట్టి వైద్యాలు చేయించుకుంటూ ఉంటారు. ఇవన్నీ కర్మఫలములు అని మహాత్ములు చెప్పారు. ఇప్పుడు అనుభవిస్తున్న ఎవరిని మనం కించపరచాలని కాదు, జరుగుతున్న దానికి అన్నింటికి కార్యకారణ సంబంధాన్ని చెప్పారు. అలా మనం వాటి పాలు పడకుండా ఉండాలి అంటే ధర్మాన్ని ముందు నేర్చుకుని ధర్మ జీవితం జీవించాలి. ధర్మం తప్పిన వాళ్ళందరికీ కష్ట నష్టములు తప్పవు, దుఃఖములు తప్పవు. ఇది కర్మ సిద్ధాంతము సృష్టిలో నడుస్తుంది అని నడుస్తున్న తీరుని, ఉన్న తీరుని చెప్పారు. ఎవరిని కించపరచాలన్నది ఉద్దేశమే కాదు అసలు. అలాగే మనం ఇన్ని కష్ట నష్టాలు చెప్పుకున్నాం, పుట్టుకతో అవయవ లోపాలు చెప్పుకున్నాం, ఎన్నో రకాల బాధలు చెప్పుకున్నాం, హాస్పిటల్స్ నిండా జనం ఉన్నారని చెప్పుకున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సంతృప్తిగా ఆనందంగా ఎన్నో సమయాల్లో ఉంటున్నారు. మళ్ళీ వీళ్ళే అప్పుడప్పుడు కష్టాలకు లోనవుతున్నారు. కానీ సుఖపడుతుంది కూడా వీళ్ళే. ఎన్నో కోటాను కోట్ల మంది సుఖంగాను బతుకుతున్నారు, దుఃఖంగాను బతుకుతున్నారు. సుఖమునకు కారణం, హాయికి కారణం నీ ధర్మ ప్రవర్తన, దుఃఖమునకు కారణం నీ అధర్మ ప్రవర్తన. కాబట్టి ప్రతి నిమిషం ప్రతి పనిని నువ్వు ధర్మంతోనే చేయాలి. కనుక ముందు ధర్మం నేర్చుకోవాలి. అది నీకు సుఖాన్ని ఇస్తుంది, నీకు హాయిని ఇస్తుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీకు కష్టాన్ని రానివ్వదు, నీకు భయాన్ని రానివ్వదు, నీకు బాధను రానివ్వదు, నీకు దుఃఖాన్ని రానివ్వదు అని దుఃఖ కారణాలను వెతికి గమనించినటువంటి మహాత్ములు, సృష్టి తీరును పట్టుకున్నటువంటి తపస్సంపన్నులైన జ్ఞానులైన పరిశీలనాత్మక పరిశోధనాత్మక జ్ఞానంతో గ్రహించినటువంటి యోగులు, ఋషులు, మునులైన మన పూర్వీకులైన పెద్దలు, మహాత్ములు అందించినటువంటి సత్యాలు. వాళ్ళు ఒక వరస చెప్పారు. ఆ వరస చెప్పడానికి ఎన్ని లక్షల సంవత్సరాలు ప్రయోగాలు జరిగినాయి, ఒక తరం తర్వాత ఒక తరం. అలా జరిగిన దాంట్లో మనకు అందించారు. ముందు ధర్మము, తర్వాతే అర్థము. డబ్బు అవసరమే. ధనం మూలం యదం జగత్. బతకటానికి ఇక్కడ ధనం కావాల్సిందే, సంపదలు కావాల్సిందే ఎవరికైనా సరే. కానీ ఆ సంపదలు ఎలా కావాలి, ఎలా తెచ్చుకోవాలంటే ధర్మంగా మాత్రమే తెచ్చుకో. పొరపాటున అధర్మంగా తెచ్చుకున్నావు, నీ సంపద విషసర్పము లాంటిది, అది నిన్నే కట్టేస్తుంది. చెడ్డ మార్గంలో వచ్చిన సంపద అంతా నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది, నీకు ఆనందాన్ని ఇవ్వదు, నీకు సుఖాన్ని ఇవ్వదు అని ఖచ్చితంగా చెప్పారు. ఇది ఒకరోజు రెండు రోజుల్లో చెప్పింది కాదు. లక్షల కోట్ల సంవత్సరాల పరిశోధనలో, పరిశీలనలో, తరతరాలకి ముందు తరాలకే మహాత్ములు అందించుకుంటూ మళ్ళీ ఆ తరం వాళ్ళు వాటిని పరిశీలన చేసి కష్ట నష్టాలేంటి, బాధలేంటి, కన్నీళ్ళేంటని వాళ్ళు మళ్ళీ గ్రహించి, అవును ధర్మమే అవసరము, ధర్మముతోనే అర్థం ఉండాలి, ధర్మముతోనే కామం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ధర్మంతో నేను డబ్బు సంపాదించాను, ధర్మంతో నేను కోరికలు తీర్చుకున్నాను, ఎక్కడ అధర్మం చేయలే. అప్పుడు నేను ఎలా బతుకుతాను? హాయిగా బతుకుతాను, శాంతిగా బతుకుతాను, సుఖంగా బతుకుతాను, మనశ్శాంతిగా బతుకుతాను. నేను నా కుటుంబ సభ్యులు అందరూ హాయిగా ఉంటాం, శాంతిగా ఉంటాం. ఎందుకని ధర్మమే నడుస్తుంది మా ఇంట్లో. ధర్మంతోనే అర్థం సంపాదించుకుంటున్నాం, ధర్మంతోనే కామం అంటే కోరికలు తీర్చుకుంటున్నాం. ఆ డబ్బుతో కానీ, శారీరక కోరికలు కానీ, కుటుంబానికి సంబంధించిన కోరికలు కానీ, ఏవైనా సరే ధర్మం ఉంది మా దగ్గర అన్నప్పుడు అలాంటి ధర్మపరులు ఎలా ఉంటారు అంటే, ఇవన్నీ తీర్చుకున్నాక, డబ్బు సంపాదించుకున్నాక, కోరికలు తీర్చుకున్నాక, లేదా డబ్బు సంపాదిస్తున్నప్పుడు, కోరికలు తీర్చుకుంటున్నప్పుడు, వాటిని అనుభవిస్తున్నప్పుడు, పొందుతున్నప్పుడు వాళ్ళ మనసు ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మోక్షము వలె ఉంటాయి అని చెప్పారు. హాయిగా ఉంటుంది. నువ్వు చెడు చేయలేదు, ధర్మంగా బతికావు కాబట్టి నీకు హాయిగా ఉంటుంది, నీకు ఆనందంగా ఉంటుంది, నీకు సంతోషంగా ఉంటుంది, నీకు సుఖంగా ఉంటుంది. నీ కుటుంబ సభ్యులందరికీ అలాగే ఉంటుంది, నీకు తృప్తిగా ఉంటుంది, ఉన్నదాంతో సంతృప్తి ఉంటుంది.
పోటీలు పడవు, ఎవరితో పోల్చుకోవు, దుఃఖపడవు, కష్టపడవు, ఇబ్బంది పడవు. నీకు అసలు మనసే రాదు. ధర్మములో మనసు ఎలా ఉంటుందంటే తనతో తాను, తనలో తాను, తనకున్న దానితో నిరంతర తృప్తి, తనకున్న వాళ్లతో నిరంతర తృప్తి. ఇది లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పొందినా ధర్మమును ఎవరైతే అనుష్ఠించలేదో, తెలుసుకోలేదో, ధర్మానుష్ఠానము నిత్య జీవితంలో చేయటం లేదో, అంటే అనుష్ఠానం అంటే ఆచరించడం, ధర్మమును ఎరుకతో గుర్తుపెట్టుకు ఎవరు జీవించటం లేదో, వాళ్ళందరూ కూడా భయానికి, బాధలకి, కోపాలకి, ఈర్ష్యలకి, అసూయలకి, ద్వేషాలకి, పోల్చుకోవటాలకి, ఇతరులతో ఎప్పుడు కంపేర్ చేసుకొని తక్కువలో ఉన్నామని సంతృప్తి లేక, ఎంత పొందినా సంతృప్తి లేక దుఃఖంతో ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని పరుగులు తీస్తూ, అలాగే తమ కుటుంబ సభ్యులు, పిల్లలు ఉన్నారనుకోండి, చదువులు వాటిల్లో ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు, లేదా కీర్తి ప్రతిష్టల్లో పోల్చుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి నిరంతర పోలిక, అన్ని రకాలుగా. ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల పోలికలు ఇతరులతో పోల్చుకొని దెక్కపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకు ఉంది, శుభ్రంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మనిషి బ్రతకడానికి కావాల్సింది తిండి, బట్ట. తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, పంచేంద్రియ సుఖాల కోసం ఒక జీవిత భాగస్వామి కావాలి, బ్రతకడానికి నేను, నాది, నా వాళ్ళు అనుకోవడానికి కుటుంబ సభ్యులు కావాలి, అందరూ కలిసి ఉండటానికి అద్దిల్లో, సొంతిల్లో ఒక ప్రదేశం కావాలి, ఒక స్థలం కావాలి. ఇందులో ఎంత దొరికితే అంత తృప్తిగా ఉంటే, అన్నీ ఉన్నట్టే, హాయిగా ఉన్నట్టే. తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది అసలు అక్కడ పోలిక లేదు. ఎంత ఉన్నా నువ్వు తినేది ఒకటే, ఎంత ఉన్నా నువ్వు అనుభవించేది ఒకటే. శారీరక కోరికల అనుభవం అందరికీ ఒకటే, కంటితో చూడటం అందరికీ ఒకటే, చెవితో వినటం అందరికీ ఒకటే, ముక్కుతో వాసన అందరికీ ఒకటే, నాలుగుతో రుచులు అందరికీ ఒకటే, చర్మంతో స్పర్శలు తల నుంచి కాలి వరకు అందరికీ ఒకటే, మలమూత్ర విసర్జనలు అందరికీ ఒకటే, నిద్రపోవటం అందరికీ ఒకటే, లేవటం అందరికీ ఒకటే, అన్ని రకాలుగా జీవితం అందరికీ ఒకటే. ఇప్పుడు ఎక్కువ తక్కువ ఏమనుకున్నావు నువ్వు? డబ్బును దాచుకొని బంగారాలు కొనుక్కొని ఏదో ఎక్కువ అని అనుకుంటున్నావు. కానీ జీవన విధానం అందరికీ ఒకటే. ధనికుడు పేదవాడు అన్నది డబ్బులోనే ఉంది. అధికారము, సామాన్యుడు, పవరు, హోదాలు అనేది ఊరికి నువ్వు కల్పించుకున్న వ్యవస్థలో నువ్వు భావించుకుంటున్న విషయాలు. కానీ సంతృప్తి అనేది ధర్మములో ప్రతి మనిషికి ఉంది. ప్రతి మనిషి అలా సంతృప్తి పడాలి, వ్యత్యాసాలు కల్పించుకోకూడదు. నీకు బ్రతకడానికి నీకు కావలసినవి ఉన్నాయి అంతే. ఒక చిన్న పూరుపాక చాలు పడుకోవటానికి. అంటే నేను ఇప్పుడు ఆ బిల్డింగులు ఉంటే పూరుపాకలోకి వెళ్ళమంటలా, పూరుపాకలో ఉండి బిల్డింగుని చూసి ఆడవద్దని చెబుతున్నా అంతే. ఎక్కడైనా నిద్రే. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మింగబోడు అని శాంతి చెప్పారు. ఎప్పుడో చెప్పారు మహాత్ములు. నువ్వు కోటాను కోట్లు గడించు, నువ్వు ఎంతైనా సంపాదించు, నువ్వు తినే ఆహార పదార్థాలనే వండుకు తినాలి తప్ప, చపాతీలు తింటావో లేదా రైస్ బియ్యం వండుకు తింటావో లేదా టిఫిన్లు తింటావో, నీ ఇష్టం మీద ఆహార పదార్థాలే తినాలి తప్ప, నేను బంగారాలు కిలోలు పోగేశాను, వజ్ర వైఢూర్యాలు కొన్నాను, అమితమైన ధనం ఉందని ఆ వజ్రాలు తినటం కుదరదు, ఆ బంగారం తినటం కుదరదు, ఆ ధనం తినటం కుదరదు. అది కూడా ఎంత తింటావు, నీ కడుపు పట్టినంత, అంతకుమించి ఎక్కువ తినడానికి కుదరదు. నేను గొప్పవాడిని, ధనవంతుడిని, మీ అందరికంటే ఎక్కువ తింటానని ఎక్కువ తినటం కుదరదు, ఎక్కువ నిద్రపోవటం కుదరదు, ఎక్కువ మలమూత్ర విసర్జనలు కుదరదు, ఎక్కువ ఏదీ కుదరదు. కాకపోతే నువ్వే ఏదో ఫ్యాన్ షర్ట్లు, నగలు అయ్యని పై ఆర్భాటాలు కల్పించుకుంటున్నావు తప్ప సృష్టిపరంగా, శరీరపరంగా అందరికీ ఒకటే. అందుకని ధర్మము, సృష్టిలో ఒక ధర్మం నడుస్తుంది. సృష్టిలో నడిచే ధర్మ ప్రకారం మానవ శరీర నిర్మాణం అంతా ఒకలానే ఉంది, అది పనిచేసే తీరంతా ఒకలానే ఉంది. ఎక్కడ ఏ మోసం జరగలేదు, హెచ్చు తగ్గులు లేవు. ఒకవేళ ఎక్కడైనా పుట్టినప్పుడే అవయవ లోపాలు, అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, ఇటువంటి వ్యత్యాసాలు కనపడుతున్నాయంటే అదన్నీ మనం చేసిన కర్మల ఫలితములు, సృష్టి ఫలితములు కాదు. కర్మల ఫలితాలను సృష్టిస్తుంది కర్మ సిద్ధాంతం. కాబట్టి ధర్మం ఎప్పుడు కూడా నాతో నేను, నాలో నేను, నాకున్న వాటితో నేను సంతృప్తిగా ఉండేలా నేర్పేదే నిజమైన ధర్మం. పక్కన చూసి పోల్చుకునే ధర్మమే కాదంటే అసలు నీకు ధర్మమే తెలియదు. అందుకని ధన సంపాదన, వివాహం అయ్యే వరకు ధర్మాన్ని నేర్చుకుంటానే ఉండాలి, అన్ని రకాలుగా ఎలా బ్రతకాలని. అప్పుడు ఎలా బ్రతకాలో తెలిసింది కనుక బ్రతుకులోకి జీవిత భాగస్వామ్యం తెచ్చుకొని ఎలా సంపాదించాలో తెలిసింది కనుక బ్రతుకులోకి ధన సంపాదన, వృత్తి వ్యాపార ఉద్యోగాలు తెచ్చుకొని అప్పుడు ఆ వృత్తి వ్యాపార ఉద్యోగాలతో ధనం సంపాదించుకొని తదుపరి జీవిత భాగస్వామిని తెచ్చుకొని శారీరక సుఖభావన శరీరంలో పెట్టబడింది కనుక ఆ సుఖభావాలను అనుభవిస్తూ
కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకొని పిల్లలకనే విధానం అనేది శరీరంలో కూర్చబడింది కనుక, అది సృష్టి నిర్ణయం కనుక, నీకంటూ ఒక కుటుంబాన్ని తయారు చేసుకొని ఇప్పటి వరకు నువ్వు నీ తండ్రి కుటుంబంలో, నీ తల్లి కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా ఉన్నావు కనుక నీ తల్లిదండ్రుల్ని నీ కుటుంబంగా భావించుకొని వాళ్ళను కూడా నీ కుటుంబంలో చేర్చుకొని ఇదంతా ఏక కుటుంబం అన్న భావనతో నీ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. అందులో నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు. ఎవరికి అవసరమైతే వాళ్ళకి నువ్వు సాయపడుతూ ఉండాలి, వాళ్ళ దగ్గర సాయాలు తీసుకుంటూ ఉండాలి, అన్నీ ధర్మంగా సాగుతూ ఉండాలి. ధార్మిక వ్యవస్థ. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ధర్మంతో అర్థం సంపాదించావు అంటే డబ్బు సంపాదించావు, ధర్మంతో సంపాదించిన డబ్బుతో కామ కోరికలన్నీ తీర్చుకుంటున్నావు. కామము అంటే ఏంటి? శారీరక కోరికల నుంచి నీకు అవసరమైన సమస్తము, తిండి తెప్పలు, చూడటం, వినటం, తాగటం, తిరగటం, బంధువులతో బతకటం, కుటుంబంతో బతకటం, ఇవన్నీ మొత్తం కామము కిందకు వచ్చేస్తుంది. జీవితం అంతా జీవించటం మొత్తం కామము కిందకు వచ్చేస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది? ధర్మంతో సాగుతున్నప్పుడు హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ప్రతి విషయము, ఎప్పటికప్పుడు ప్రతి విషయము మోక్షమే. ఎప్పటికప్పుడు ప్రతిదీ మోక్షమే కూర్చుంటుంది. మోక్షంగానే జీవిస్తున్నావు నువ్వు. అంటే ప్రతి పని, ప్రతి చిన్న పని, ఇప్పుడు భోజనం చేసాం, తృప్తిగా తిన్నాం, హాయిగా తిన్నాం, ధర్మంగా సంపాదించుకున్నాం, ధర్మంగా తెచ్చుకున్నాం, ఎక్కడ ఎవరితో పోలిక లేదు, మనకున్నది ఏదో వండుకు తిన్నాం, తినేసినాక ఏమైంది? హాయిగా ఉంది, మోక్షము. అలా భార్యాభర్తలు శారీరక సంబంధం గడిపారు, ధర్మంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఏ భావన చెడు భావన లేదు, తృప్తి పడ్డారు, శారీరక కోరిక తీరింది. ఇప్పుడు అదేంటి? మోక్షము. అలాగే నీకు కావాల్సిన బట్టలు కొనుక్కున్నావు, నీ ఇంట్లో వాళ్ళకి ఏవో కావాల్సినవి కొనుక్కున్నావు, అప్పులు చేయలేదు, తప్పులు చేయలేదు, ఎవరితో పోల్చుకోలేదు, తక్కువ అనుకోలేదు, ఎక్కువ అనుకోలేదు, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉన్నావు, మోక్షము. అలా ప్రతిరోజు జీవితము అంత్యములో నీ ప్రయత్నము, నువ్వు ఏ పని చేసినా, శారీరక అవసరాల కోసం నువ్వు ఏ రకంగా జీవించినా, ప్రతి పని అంత్యములో అది మోక్షమై కూర్చుంటుంది. అంటే హాయి, ఆనందం, శాంతి, సంతోషంగా ఉంటుంది. అంటే ధర్మార్థ కామములు నువ్వు ఆచరించగలిగితే, అంటే అర్థము డబ్బు తప్పదు, సంపాదించాల్సిందే, ఆ డబ్బుతో కోరికలు తీర్చుకోవాల్సిందే. జీవించటం అంటే ఇంతే. ఆ జీవించడం అనే అంటే అర్ధకామముల వ్యవస్థలో, డబ్బు సంపాదించుకొని కోరికలు తీర్చుకోవాలి అని జీవించటం అనే అర్ధకామముల వ్యవస్థలో నువ్వు ధర్మాన్ని పెట్టుకోగలిగితే అది నీకు చివరి ఫలితం మోక్షం. ఎప్పుడు ఆనందమే ఉంటుంది, ఎప్పుడు సంతోషమే ఉంటుంది, ఎప్పుడు హాయిగా ఉంటుంది. మోక్షము అనేది ఒక స్థితి, దుఃఖము లేని స్థితి, బాధ లేని స్థితి, ఇబ్బంది లేని స్థితి, ఎవరితో పోలికలు పోల్చుకోని స్థితి, సంతోషంగా హాయిగా సాగిపోతున్న స్థితి, తృప్తిగా ఉన్న స్థితి. ఎన్ని రకాల ఆనందాలు ఉన్నాయి అన్ని చెప్పుకోవచ్చు, ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయి అన్ని చెప్పుకోవచ్చు, ఎన్ని రకాల హాయిలు ఉన్నాయి అన్ని చెప్పుకోవచ్చు, ఎన్ని రకాల ప్రశాంతతలు ఉన్నాయి అన్ని చెప్పుకోవచ్చు. అలా ప్రశాంతంగా చిత్తం శాంతిగా ఎగిసి పడకుండా, ఒడిదిడుకులు లేకుండా ఉండే స్థితి మోక్షము. అది ఎప్పుడు ఉంటుంది? రోజువారీ జీవితంలో నువ్వు ఏ తప్పు చేయకుండా జీవించినప్పుడు అలాగే ఉంటుంది. ప్రతి పనిలోనూ, ప్రతి విషయంలోనూ నీ మనసు నిశ్చలతను పొందుద్ది. ఆదుర్ద ఉండదు, కంగారు ఉండదు, ప్రశాంతత ఉంటుంది. ఎందుకని? పోలికలు ఉండవు, భయం ఉండదు. ఎందుకంటే నేను ధర్మంగా అన్నాను, ఉన్నదాంతో తృప్తిగా ఉంటాను. అతి కోరికలు, అత్యాశలు, దురాశలు అసలు నేను ఎవరెంక చూడట్లేదు, ఎవరితో పోల్చుకోవటం లేదు. నాకున్న వాళ్ళని నేను ప్రేమించుకుంటున్నాను, నాకున్న వాటిని నేను ప్రేమించుకుంటున్నాను. నాకున్న ప్రయత్నంలో, నా ప్రయత్నాలతో, నా తెలివితో, నా ప్రజ్ఞతో నాకేం దొరికితే దాంతో హాయిగా ఉంటున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులు నాకు ఎవరున్నారో వాళ్ళతో హాయిగా ఉంటున్నాను. వాళ్ళ తెలివితో, వాళ్ళ ప్రజ్ఞతో వాళ్ళేం సాధించుకుంటారో, చదువు సంఖ్యలు కావచ్చు, బయట బాహ్య ప్రపంచంలో విషయాలు కావచ్చు, మళ్ళీ వాళ్ళు అర్ధకామాలు కావచ్చు, నా పిల్లలు కావచ్చు, నా కుటుంబం కావచ్చు, ఎలా బ్రతికినా నేను సంతృప్తిగా ఉన్నా, అందరం సంతృప్తిగా ఉన్నా. ఆఖరిది ఏంటి ఫలితం? సంతృప్తి, హాయి, సంతోషము. అదే మోక్షం. అలా నువ్వు ఎప్పుడు మోక్షంగా ఉండొచ్చు అని చెప్పారు. అలా ఎప్పుడూ మోక్షంగా, హాయిగా, సంతోషంగా ఉండే వాళ్ళకి ఏమైంది? శరీర భావన ఆధిక్యత తగ్గిపోతుంది. ఎప్పుడు మళ్ళీ మనం రోజు చెప్పుకునేదానికి వద్దాం. రోజు చెప్పుకునే మన శీర్షికలు ఏంటి? శరీరము, మనసు, ప్రాణశక్తి. శరీర భావం నుంచి, మనోభావం నుంచి ప్రాణశక్తి భావనకి రావటమే మోక్షము. ప్రాణశక్తి భావమే అనంత ఆత్మశక్తి భావము. నేను ఆత్మశక్తిని అన్న ఎరుక నాకు కలుగుతుంది, అదే మోక్షస్థితి. ఇప్పుడు శరీర మనోభావాల నుంచి శరీర భావం పోవాలి, మనోభావం పోవాలి, ఆగిపోవాలి, నిద్రాస్థితి లాంటి స్థితి మెలకువలో నేను సాధన చేసుకుంటే నాకు రావాలి అంటే ఎప్పుడు వస్తుంది? అది ఎలా కుదురుతుంది అసలు? అంటే
మంచిగా బతికేవాడు, ఎప్పటికప్పుడు తృప్తి పడిపోయేవాడు, ధర్మంతోనే అన్ని సంపాదించుకునేవాడు, ధర్మంతోనే అన్ని అనుభవించేవాడు, ధర్మంగా జీవిస్తూ తన కుటుంబాన్ని ప్రేమించుకుంటూ తన కుటుంబ సభ్యులతో అరమరికలు లేకుండా కల్మషం లేకుండా జీవించేవాడు, సమాజంలో ఎవరికి ఎటువంటి హాని చేయకుండా చక్కగా అందరూ నాలాగా బాగుండాలని సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అనే భావనతో సహాయపూర్వకంగా అందరి మేలు కోరుతూ జీవించేవాళ్ళు. ఎవరి నుంచి వాళ్ళకి భయం ఉండదుగా, సమాజం నాకేదో చేస్తుందని భయం ఉండదు, అందరితో మంచుకుంటారు. అసలు చెడే తెలియదు, చెడు తెలుసుకోరు, భయపడాల్సిన అవసరం ఉండదు, బాధపడాల్సిన అవసరం ఉండదు, పోల్చుకోరు, ఎవరితో పోల్చుకోరు. ఎందుకని ధర్మం ముందే ఉంది. ధర్మంతో అర్ధకామాలతో జీవిస్తున్నారు. కాబట్టి అప్పుడు ఏమైంది, మనస్సు స్థిరత్వానికి వచ్చింది. శరీర ఇంద్రియాలతో కూడిన మనస్సు, ఇంద్రియాలను పరుగులు తీయించే మనస్సు స్థిమితపడితేనే తృప్తి కలుగుద్ది. ధర్మార్థ కామ మోక్షములైనా ఒకటే. ఇటు నుంచి మనం చెప్పుకెళ్తుంది ఒకటే, మీకు అర్థం అవడానికి మళ్ళీ ఇటు నుంచి చెబుతున్న వాటిని అన్వయింపజేస్తూ, అంతే, ఏం లేదు, రకరకాలుగా చెప్పుకుంటున్నాం రోజు. కానీ మహాత్ములు చెప్పిన ముందు విధానమే ఇక్కడ అన్ని చోట్ల అప్లై అవుద్ది. జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షములు. మోక్షం అంటే హాయికి సంతృప్తిగా ఉంటుంది, చివరిలో హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. ఏ కార్యానికి అంతిమములో ఫలితము నువ్వు అనుభవించినాక అది ఫలితము హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. అలా ఇప్పుడు ఉండాలి అంటే మనసు నీ అధీనంలో ఉండాలి. మంచిలో ఉన్న వాళ్ళకి మనసు అధీనంలో ఉంటుంది. శరీరము నీ అదుపులో ఉండాలి. మంచిగా ధర్మంగా జీవించే వాళ్ళకి శరీర మనస్సులు అదుపులోకి వస్తాయి. శరీర మనస్సులు అదుపులో ఉన్నటువంటి ధార్మిక ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారో ఇప్పుడు వాళ్ళు ధ్యానానికి కూర్చున్నారు, తపస్సుకు కూర్చున్నారు, నేను నా ప్రాణశక్తిని తెలుసుకుందామని ఆత్మజ్ఞానానికి కూర్చున్నారు, ఆధ్యాత్మిక చదువుకుంటున్నారు, ఆత్మజ్ఞాన విద్యలు నేర్చుకుంటున్నారు, అవి తెలుసుకుంటున్నారు. అప్పుడు ఏమైంది, వెంటనే వాళ్ళకు వంట పెట్టేస్తుంది. పరుగులు ఎత్తటాలు లేవు, ఆర్భాటాలు లేవు, ఆరాటాలు లేవు, భయాలు లేవు, బాధలు లేవు, దుఃఖాలు లేవు, కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, ఇబ్బందులు లేవు, పోల్చుకోవటాలు లేవు, పోలికలు లేవు, ఈర్ష్యలు లేవు, అసూయలు లేవు, ద్వేషాలు లేవు, కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, ఏమీ లేవు. అందుకని మనసు చక్కగా స్థిరంగా ఉండి ఇప్పుడు వాళ్ళు హాయిగా కూర్చుంటే ఇంట్లో అన్ని చక్కగా ఉన్నాయి, తృప్తిగా ఉన్నారు, భార్యాభర్తలు కామకోరికలు కూడా హాయిగా తీర్చుకుంటున్నారు, పిల్లలు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అన్ని విషయాల్లో సంతృప్తిగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను. ఇప్పుడు తిన్నాను, తాగాను, కొంచెం సమయం మిగిలింది, ఓ పావుగంట సమయం మిగిల్చుకున్నాను, ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నాను, తపస్సుకు కూర్చున్నాను, నా ప్రాణశక్తి ఎరుకను నేను తెలుసుకుందామని కూర్చున్నాను. మనోభావం నుంచి శరీర భావం నుంచి ప్రాణశక్తి భావనలోకి వచ్చి ఆ మనోభావాన్ని కాసేపు ఆపి శరీర భావాన్ని ఆపి ప్రాణశక్తి భావంలో మెలకువలో కూర్చుందామని ట్రై చేస్తున్నాను. నిద్రాస్థితిని నేను పరిశీలించుకున్నాను, అన్ని తెలుసుకుంటున్నాను, ఆధ్యాత్మిక చదువుకుంటున్నాను, ఆత్మజ్ఞానం చదువుకుంటున్నాను. అప్పుడు అంత సంతృప్తిలోంచి, అన్ని సంతృప్తుల్లోంచి, ధర్మంతో సంతృప్తి జీవితం జీవిస్తున్నటువంటి సంతృప్తిలోంచి, హాయిలోంచి, నిశ్చలతలోంచి, ప్రశాంతతలోంచి నేను ధ్యాన సాధనకు కూర్చున్నప్పుడు లేదా తపస్సుకు కూర్చున్నప్పుడు లేదా ప్రశాంతంగా కాసేపు కూర్చున్న ప్రాణశక్తి ఎరుకని నేను పొందాలి అనుకున్నప్పుడు శరీర మనస్సులు నిన్ను ఎందుకు ఇబ్బంది పెడతాయి? ఆల్రెడీ తృప్తి పడుతూ సాగుతున్నాయిగా. ధర్మంలోనే అది కుదురుతుంది. అందుకని మామూలుగా రొటీన్గా వాటికి అలవాటు లేకపోయినా, హఠాత్తుగా దూకేసి ప్రాణశక్తిలోకి వెళ్ళకపోయినా, ధర్మంగా మంచిగా బతికే వాళ్ళకి మనసు యొక్క ఆలోచనలను ఆపటం అంటే మనోభావనని ఆపటం అంటే ఆలోచనలు ఆగవు. మనోభావన వద్దు అని పక్కన పెట్టేయటం కాసేపు తేలికైపోద్ది, చాలా తేలికైపోద్ది. బంధాలలో ఉన్న వాళ్ళు చెడులు చేస్తారు, అధర్మంలో ఉన్న వాళ్ళు చెడులు చేస్తారు. అందుకని వాళ్ళ మనసును అసలు ఆపలేరు. ఎందుకని ఆ మనసులో చెడులు చేయటం వలన వచ్చిన ఫలితాల ఎరుక కూడా ఉంది. భయాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, అసంతృప్తి ఉంది, సంతృప్తి లేదు, ఎప్పుడూ ఏదో పొందాలని ఆశ ఉంది, ఆరాటం ఉంది, లాలస ఉంది. ఇలా కోరికల వైపు అది పరుగు పెడుతుంది. దాన్ని కూర్చోబెడితే ఇప్పుడు అది కోరికలు పరుగన్నా పెట్టుద్ది, భయాలన్నా గుర్తు చేస్తుంది, బాధలన్నా గుర్తు చేస్తుంది, మొత్తానికి నేను కూర్చొని అలజడి సృష్టించేస్తుంది. కానీ సంతృప్తిగా ధర్మంగా జీవిస్తున్న వాళ్ళకి అలజడి లేని నిశ్చల మనస్సు ఉంటుంది. స్థిరమైనటువంటి అలజడులు లేని కొలను వలె, కొలనులోని కదలిక లేని నిశ్చల నీటి వలె హృదయం అలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు అది ఆటోమేటిక్ ధ్యానం అయిపోద్ది, ఆటోమేటిక్ తపస్సు అయిపోద్ది. అసలు నీకు కొంచెం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని కొంచెం ఆత్మజ్ఞానం అలా అంటిస్తే, అంటే అగ్గిపుల్లలు అంటించగానే అలా దీపపు ఒత్తి, అంటే నూనెలో వేసినాక దీపపు ఒత్తిని చివరి ఇలా కొంచెం నలుపుతారు. అంటే నలిపేది ఎందుకు? ఆ నూనె అక్కడ వదిలేయాలి, ఒత్తి ముందు కొంచెం మండాలి.
అందుకని అలా నలిపినప్పుడు అక్కడ ఉన్న నూనె పోద్ది, వెనక్కి వెళ్ళిపోద్ది. నూనెని అలా తిప్పి తీసేస్తారు. అక్కడ అప్పుడు అగ్గిపుల్ల అంటించగానే టక్కుమని దీపం అక్కడ దూది కాలి ఒత్తి అంటుకొని వెనక ఉన్న నూనె వలన ఒత్తి అలా మండుతూనే ఉంటది. ఎప్పటికీ దీప ప్రజ్వలన జరిగిపోయింది. అలా కొద్దిగా ఆత్మజ్ఞానం, కొద్దిగా ప్రాణశక్తి ఎరుక, కొద్దిగా ఆధ్యాత్మిక చదువు, కొద్దిగా నిన్ను నువ్వు చూసుకో, కొద్దిగా నిన్ను నువ్వు తెలుసుకో అనేటువంటి చిన్న 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 మాటలే ఆల్రెడీ వాళ్ళు ప్రశాంతతతో జీవిస్తున్నారు కనుక, అది అలజడి లేని మనస్సు కనుక, అది నిశ్చల సరోవరం కనుక, నిశ్చల మానస సరోవరం కనుక కొద్దిగా అంటించగానే అంటుకుపోద్దు. మోక్ష స్థితి అనేది చాలా ఈజీగా పొందగలుగుతుంది. అందుకని మోక్ష స్థితికి మొట్టమొదటిది ఏంటంటే ధర్మాచరణ. ధర్మం అత్యవసరం. ధర్మం లేనివాడికి మోక్షం రాదు. నేను రోజు చెబుతాను, మంచిగా ఉండండి అని. మంచిగా ఉండటమే ధర్మం. ధర్మము లేని వారికి మోక్షము రాదు రాదు రాదు. ఎందుకు రాదు? ధర్మము లేకపోవటం అంటే ఏంటి? ధర్మం అధర్మం ఎందుకు చేస్తాం? శరీరం కోసం, మనసు కోసం. శరీర కోరికలు, మనో కోరికలు అంటే మనసు శరీరంతో కలిసి సంచరిస్తుంది కనుక రెండు ఒకటే. నేను ఆ సుఖభోగాలు అనుభవించాలి, అందరితో పోల్చుకొని నేను డబ్బు సంపాదించాలి, తెగ సంపాదించాలి, మా ఇంట్లో కుప్పలు గొట్టలు పడేసుకోవాలి, అది ఎట్టయినా రాని, మా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, ఎవరు నాశనం అయిపోయినా నాకేం పర్వాలేదు, నా కుటుంబం వరకు అందరూ బాగుండాలి, మా వాళ్ళు బాగోపోతే నేను తట్టుకోలేను కాబట్టి ఎవరినైనా మోసం చేసి ఎక్కడైనా అబద్ధాలు చెప్పి ఏ రకంగా అయినా జీవించి అదంతా తెచ్చి ఇంట్లో పడేసుకుంటాను. ఇది ఒక అధర్మ ప్రవృత్తి. దీనివల్ల ఏమవుద్ది? నీకే నీ మీద నమ్మకం ఉండదు. అసలు నేను దొంగనని నీకే తెలుసు, నేను మోసగాడిని నీకే తెలుసు, నీ మనసే అభద్రతలో ఉంది. పైగా ఈ తప్పుల ఫలితాలు ఎప్పుడు బయటపడిపోతాయో, ఎప్పుడు తెలిసిపోతాయో అనేటువంటి భయం ఉంటుంది. అలాగే కర్మ సిద్ధాంతాలు, కొంచెం దైవీపరమైన విషయాలు విన్న వాళ్ళకి ఈ కర్మ సిద్ధాంత ఫలితాలు నాకు, నా కుటుంబానికి ఎప్పుడు వచ్చి మీద పడిపోతాయో అని ఉంటుంది. ఎందుకని చుట్టూ ప్రపంచంలో అందరూ కష్టాలు పడుతూ కనపడుతూ ఉంటారు. అటు ఆశలు, కోరికలు, అటు అత్యాశలు, అటు దురాశలు, అటు దుర్మార్గాలు, మళ్ళీ ఈ భయాలు, ఈ కర్మ సిద్ధాంత భయాలు, మళ్ళీ అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇవన్నీ కుటుంబం మీద వచ్చి పడిపోవటాలు, అవన్నీ అనుభవించడానికి మనం పడే పాట్లు, వీటన్నింటి వలన మనస్సు నిశ్చలత కుదరదు. నువ్వు ఏ ధ్యాన సాధన చేస్తున్నా గంటలు వెళ్ళి నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని పుణ్యపు జ్ఞాన మాటలు విన్నా, ఎంతమంది గురువుల చుట్టూ తిరిగినా, ఎక్కడ నువ్వు ఏం చెయ్యి, తలకిందులు తపస్సు, సాక్షాత్తు నువ్వు దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నా రావణాసురుడు అవుతావు, హిరణ్యకశిపుడు అవుతావు, హిరణ్యాక్షుడు అవుతావు, నరకాసురుడు అవుతావు, ఏ వాలివో అవుతావు. అంతే తప్ప నువ్వు మంచోడు అవుతావు, లిస్ట్ దుర్యోధనుడు అవుతావు, ఏదో ఒకటి అవుతావు. వీళ్ళందరికీ దేవుడితో సంబంధం ఉంది. కానీ బుద్ధిలో ధర్మం లేదు. బుద్ధిలో ధర్మం లేనప్పుడు దేవుడితో ఉండి, గురువుతో ఉండి, జ్ఞాన గ్రంథాలతో ఉండి, మతాలతో ఉండి వాళ్ళ పక్కనే తిరుగుతున్న ఉపయోగం లేదు. బుద్ధిలో ధర్మం ఉంటే వాళ్ళు ఎవరూ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నువ్వు ధర్మమే దైవము. ఆ ధర్మమును ఎవరైతే ఆచరిస్తారో ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి రామచంద్రుడు దైవముగా పూజింపబడుతున్నాడు. ఆ ధర్మ ప్రవృత్తిలో, ఆ జ్ఞాన ప్రవృత్తిలో సాగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు దైవంగా పూజింపబడుతున్నాడు. ఇక్కడ ధర్మము దైవం అయిపోయి కూర్చుంటది. అదే మోక్షస్థితి. అది అనంతత్వానికి తీసుకెళ్ళిపోద్ది నీకు. అందుకని మోక్షస్థితి అనుభవం పొందాలంటే అర్హతగా నీలో ధర్మం ఉండాలి. ఆ ధర్మాన్ని అర్ధకామాలలో జీవించడానికి ఉపయోగించాలి. అప్పుడే ఇది కుదురుతుంది. అందుకనే పురుషార్థములు అన్నారు. అంటే అసలు పురుష అంటే మానవ జాతిలో మానవుడుగా, మానవురాలుగా పుట్టినటువంటి స్త్రీలైనా పురుషులైన ఇద్దరు పురుష అనే పదంతో సంబోధించబడతారు. మానవ జాతి ఎవరైనా సరే, లింగ భేదం లేదు అక్కడ. అది సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదం. అలా ఎవరైతే మానవ జాతిలో పుడతారో, స్త్రీ పురుషులుగా ఎవరు పుడతారో వాళ్ళందరికీ సూత్రం ఒకటే, పురుషార్థములు. వీళ్ళందరూ ముందు ధర్మం నేర్చుకోవాలి, తర్వాత అర్థం సంపాదించాలి, తర్వాత కామ కోరికలు తీర్చుకోవాలి. మళ్ళీ అర్థములో ధర్మం కలిసి ఉండాలి, కామములో ధర్మము కలిసి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మోక్ష స్థితికి వెళ్తావు. అంటే రోజువారీ జీవితంలో మోక్షాన్ని అనుభవిస్తావు. అంటే హాయి, ఆనందం, సుఖం. అలాగే నీ ప్రాణశక్తి ఎరుకను తెలుసుకొని అనంతత్వాన్ని పొంది ఆ దైవత్వ స్థితిని పొందడానికి, ఆ దైవశక్తి ఎరుకను తెలుసుకోవడానికి, అదే నా ప్రాణశక్తి, ఆత్మశక్తి అని తెలుసుకోవడానికి నిన్ను అడ్డగించేవేమి ఉండవు. నీ శరీర మనస్సులు నీ అధీనంలో తృప్తిగా హాయిగా ఉన్నాయి. అందుకని ఆత్మజ్ఞానం చెప్పగానే అర్థమైపోద్ది నీకు.
దాన్ని ఆచరణలోకి తీసుకోవడం నీకు చాలా ఈజీ అయిపోద్ది, సాధన చాలా ఈజీ అయిపోద్ది. మోక్ష స్థితిని నువ్వు అతి ఈజీగా పొందగలుగుతావు. అది అలాగే జీవించేటప్పుడు కూడా నువ్వు హాయిగా జీవిస్తావు, ఆనందంగా జీవిస్తావు. అందుకని ఎవరికైనా పురుషార్థంలే. వీటిని మనం అనేకంగా చెప్పుకుంటున్నాం అంతే. మానవ జాతిలో పుట్టిన ఎవరికైనా సూత్రం విధానం ఒకటే, ముందు ధర్మం నేర్చుకో. చిన్నతనం నుంచి యవ్వనంకి వచ్చే వరకు ధర్మం నేర్చుకో. ఎందుకని అది నీకు చిన్నతనం అంతా నువ్వు నేర్చుకోవటమే ఉంటుంది. నేర్చుకోవటం అయిపోయినాక డబ్బు సంపాదించుకో, పెళ్ళిళ్ళు చేసుకో, పిల్లల్ని కను, కుటుంబం ఏర్పరచుకో, ధర్మంగా బతుకు. ధర్మంగా బతుకుతూ చచ్చిపోయావనుకో సుఖంగా హాయిగా ప్రతిరోజు జీవితం హాయిగా ఆనందంగా నిద్రపోతావు. అన్ని చోట్ల హాయిగా ఆనందంగా ఉంటుంది. ధర్మంలో తృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. అందులో ఎక్కడైనా ఆత్మజ్ఞానం చదువుని తెలుసుకోవాలని నీకు ఆసక్తి కలిగినా, అది నీకు తగిలినా ఈజీగా నువ్వు దాన్ని తెలుసుకోగలుగుతావు. నీ ప్రాణశక్తి ఎరుకుని పొందగలుగుతావు, మోక్షాన్ని పొందగలుగుతావు. ఎందుకంటే నీకు అడ్డంకులు లేవు. అడ్డంకి ఎప్పుడు శరీర మనస్సులే. వాటి కోరికలు, వాటి ఆశలు, వాటి బాధలు, వాటి కష్టాలు, వాటి కన్నీళ్ళే నీ అడ్డంకులు. అడ్డంకులు ఉండవుగా నీకు. కాబట్టి ఆ వరుసలో ధర్మాన్ని పెట్టుకొని, ఎవరైతే ధర్మాన్ని మొత్తం తెలుసుకొని ధర్మాన్ని పట్టుకొని డబ్బు సంపాదించారో, ధర్మంగా డబ్బు సంపాదించారో, ధర్మంగా కోరికలు అనుభవించారో, ధర్మంగా జీవిస్తున్నారో, వాళ్ళకి మోక్షం ఆల్రెడీ ఇంట్లోనే ఉంది, వాళ్ళ ఒంట్లోనే ఉంది, వాళ్ళ మనసులోనే ఉంది, వాళ్ళ బుద్ధిలోనే ఉంది, వాళ్ళలోనే ఉంది, వాళ్ళతోనే ఉంది. జస్ట్ అది ఉందని వాళ్ళు గుర్తించేదాలు. అది మహాత్ములు చెప్పింది. ఎవరికైనా ఇంతే. దాన్నే మనం అనేక రకాలుగా చెప్పుకుంటున్నాం. తప్పదది. పురుషార్థములు అంటే తప్పకుండా ప్రతి మానవ జాతిలో పుట్టినటువంటి ప్రతి వారు స్త్రీ పురుషులు ఇద్దరు ఆచరించవలసినటువంటిదే. తప్పది ఇది. అందుకని పురుషార్థములు. అసలు ఆ మానవ జాతికి అర్థం పరమార్థం ఇదే. ఈ విధానంలో సాగాలి అని పెట్టారు. ఇంకా అనేక రకాలుగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఏకం సత్యం ఒకటే, విప్రా బహుధా వదంతి. పండితులైన వాళ్ళు దాన్ని అనేక రకాలుగా చెబుతారు అని చెప్పారు. కాబట్టి మనం చెప్పుకుంటున్న మోక్షమైనా, ఇంకొకళ్ళు చెప్పిన మోక్షమైనా, ఆత్మజ్ఞాన గ్రంథాల్లో అనేక విధాలుగా చెప్పబడిన మోక్షమైనా, ఉపనిషత్తుల్లో వేదాల్లో చెప్పబడిన మోక్షమైనా, జీవన్ముక్తులైనటువంటి యోగులు మహాత్ములు చెబుతున్నటువంటి జీవన్ముక్త స్థితి మోక్షమైనా, ఎక్కడ మోక్షం అనే పదం వాడబడినా అది మహాత్ములు చెప్పిన పురుషార్థముల్లో వస్తున్న ధర్మార్థ కామ మోక్షముల్లో మోక్షమైనా అన్నీ ఒకటే. అది స్థితి. హాయి, ఆనందము, నిశ్చలత, ప్రశాంతత. అదొక స్థితి. ఆ స్థితిని పొందడం. ఎక్కడ మోక్షం గురించి భేదాలేమి లేవు, కానీ అనేకంగా చెబుతారు అర్థమయ్యే వాళ్ళ కోసం. ఆలోచించి చూడండి. అర్థమైతే చక్కగా జీవితంలో ఆచరించుకోండి. రోజు చెప్పుకుంటున్నాం శీర్షికల్లో మంచిగా బ్రతకటమే అర్హత మోక్షానికని. ఆ మంచి పేరే ధర్మం అన్నారు. ధర్మాన్ని మనం వాడుక భాషలో మంచి అని చెప్పుకుంటున్నాం. అంతకు మించి ఏమీ లేదు. మంచిగా బతికే ప్రయత్నం చేయండి, చెడును వదిలేసే ప్రయత్నం చేసుకోండి, లోపలికి తొంగి చూసుకోండి, చెడు తొలగించుకోండి, మంచిగా బతకండి. మంచిగా బతికే వాళ్ళందరూ ధర్మంగా ఉన్నట్టే. ఎవరికి ఏ ఇబ్బందులు కలిగించకండి. ఎవరి వలన మీకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త తీసుకోండి. చక్కగా మీ కుటుంబం అంటే మీ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు, కుటుంబక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు అన్ని చక్కగా ఉండేలా, మంచిగా శాంతిగా ఉండేలా హాయిగా పెట్టుకోండి. ధర్మములో ఎప్పుడు తృప్తి ఉంటుంది కనుక ఇవన్నీ హాయిగా ఉంటాయి ధర్మం పెట్టుకుంటే. అందుకని ధర్మాన్ని పెట్టుకొని హాయిగా ముందుకు సాగండి. అలా సాగుతూ మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ సంపూర్ణతను మీరు తెలుసుకోండి. దానికోసమే శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇది నచ్చి అర్థమయ్యి బాగానే ఉంది, మాకు అర్థమవుతుందని ఆచరించేవాళ్ళు మళ్ళీ ఏదైనా సందేహాలు వస్తే అడగండి, తప్పకుండా చెప్పుకుందాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, అనవసరంగా అకారణంగా ద్వేషకోపతాపాలతో ఊగిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు ప్రపంచంలో. అంటే అలా ఊగిపోయే వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఏమన్నా పొడి చేశారా, వీళ్ళు గొప్పవాళ్ళ, మేము చెప్పేది ఇది కాదా అది కాదా. ఎందుకంటే నాకు కొంతమంది కామెంట్లు పెడుతుంటారు. ఇలా కొంతమంది బయట వాళ్ళు ఉంటారు. ఇక మనం తెలిసినటువంటి మన సొంత వాళ్ళు ఎప్పుడు మనిషిలో అసూయ ఎక్కువ ఉంటుంది. ఏం లేదు, కేవలం మహాభారత యుద్ధానికి కోటాను కోట్ల మంది చనిపోవటానికి కేవలం దుర్యోధనుడి అసూయ, అంతే, ఇంకేం లేదు. పాండవుల పట్ల అకారణ ద్వేషం. అలా అకారణ ద్వేషాలు మనుషుల్లో ఉంటాయి. అది ఎంత ఉంటాయి అంటే అకారణ ద్వేషాలు తండ్రికి కొడుకు మీద ఉండటం చూశాను నేను. అకారణ ద్వేషం ఊరికినే అతను చూస్తేనే ద్వేషంగా ఉంటుంది. ఆ తండ్రికి ఏంటో మరి తెలియదు. ఆ తల్లిదండ్రులు అకారణ ద్వేషంగా ఊరినే ఆ కొడుకుని రోడ్డు మీద విమర్శిస్తానే ఉంటారు, కొడుకు మీద దుష్ప్రచారాలు చేస్తుంటారు. అంటే కొడుకు అనే పోలిక ఎందుకు తెచ్చాను? ఇంకా అంతకంటే గొప్ప బంధం ప్రపంచంలో ఉంది. సహజంగా 100కి
100కి కాదు, 1000కి 999 మంది. 1000 కూడా కాదు, 1,00,000కే 99,09,099 మంది. అంటే 1,00,000కి ఒకళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ తమ కూతుళ్ళు కొడుకుల కోసం బతుకుతారు ప్రపంచంలో. వాళ్ళకి సహాయకారులుగా ఉంటారు, వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు, వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఒక్కళ్ళెవరో ఉంటారు దుర్మార్గులైనటువంటి తల్లిదండ్రులు, ఆ రాక్షస మనస్తత్వం. హిరణ్యకశిపుడు నన్నే దేవుణ్ణని పూజించు, వేరే దేవుడు లేడు, నన్నే దేవుణ్ణని పూజించకపోతే నేను చంపేస్తానని ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు 100,000 సంవత్సరాల వెనకాలే కథ చెప్పేశారు మనకి. అలాంటి తండ్రులు ఉంటారు అని. నన్ను అనుసరించకపోతే, నన్ను పొగడకపోతే, నేనే గొప్పవాడిని అనకపోతే, నా వెనకే పడకపోతే నేను చంపేస్తానన్నాడు హిరణ్యకశిపుడు. అలాంటి తల్లిదండ్రులు ఉంటారు, కానీ అరుదుగా ఉంటారు. కాబట్టి ముందు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ చెప్పారు. ఎందుకని ఎక్కువ మంది అలాంటి దుర్మార్గులు ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు, కానీ ఉంటారు. అందుకని ఈ మానవ సంబంధ బాంధవ్యాలలో మీకు ఎటువంటి వాళ్ళు తగులుతారో, ఎవరు తగులుతారో, అకారణ ద్వేషపరులు నాకైతే ఉన్నారు. నేను ఎవరి పట్ల అకారణ ద్వేషం అసలు పెట్టుకొని నాకు అనవసరం కూడా, కానీ ఉన్నారు. ఆ ఉన్నవాళ్ళందరికీ ఏం చెబుతున్నానంటే, అయ్యా మీ అహంకారాలకి, అమ్మ మీ అహంకారాలకు నమస్కారం, మీ పాదాలకు నమస్కారం. నేను అసలు ఎటువంటి విరోధ భావాలతోనూ జీవితకాలాన్ని వృధా చేసుకోదలుచుకోవాలా. నా జీవితం నేను హాయిగా బతకదలుచుకున్నా. అందుకే జీవితకాలం మౌనం అని పెట్టుకున్నా. మీ పరిసర ప్రాంతాలకు కూడా నేను రాను, నా పరిసర ప్రాంతాలకు కూడా మీరు రావద్దు. మీ బతుకులు మీరు హాయిగా బతకండి, నా బతుకు నేను హాయిగా బతుకుతాను. ఒకవేళ లేనితనంలో అయితే లేనితనంలోనే బతుకుతాను, ఏముందండి. అందుకని అకారణ ద్వేషపరులు ఉంటారు. ఇది కూడా ఎందుకు చెబుతున్నానంటే మీ జీవితాల్లో కూడా ఇది తగులుతాయి. అందరి జీవితాల్లో ఇలా అకారణ ద్వేషపరులు వస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు ఉన్న రోజుల్లోనే అకారణ అసూయ ద్వేషాలతో రగిలిపోయేటువంటి కౌరవుల్ని ఆయన మార్చలేకపోయారు బోధలతో. సరే, ఇక మార్చలేని ఎదవుల గురించి మనం చెప్పేది ఏముంది, మంచోళ్ళ వైపు ఉందామని పాండవుల వైపు ఉండి వాళ్ళకి జ్ఞానబోధలు చేసి భగవద్గీత కూడా వాళ్ళకే చెప్పారు. ఏం చేస్తాం, ఎదవలు ఉన్నప్పుడు. యుద్ధంలో కూడా వాళ్ళ పక్షాన్ని ఉండి మొత్తం ఈ చెడుని ఇంకా నేను మార్చలేనప్పుడు ఏం చేయాలి, లేపేద్దామని లేపేశారు. చెడుకి దుష్ట శిక్షణ ఉంటుంది, ఎప్పుడు శిష్ట రక్షణ ఉంటుంది. దేవుడే దగ్గరుండి లేపేశాడు. అలా అంతిమంలో అందరికీ మరణం తప్పదు అసలు. కాదు, ఆ మరణాన్ని నువ్వెలవంతో, కష్ట నష్ట బాధలతో, అనారోగ్య బాధలతో అనేక రకాలుగా తీసుకుపోతా ఉంటారు. సుఖవంతులు హాయిగా వెళ్ళిపోతూ ఉంటారు. ధర్మము కాపాడుతుంది. కాబట్టి ఈ అకారణ ద్వేషపరులందరూ మీ పాదాలకు నమస్కారం. అనవసరమైనటువంటి ద్వేషభావాలతో మీ మనసులు పాడు చేసుకోబాకండి, ఇతరుల జీవితాలు పాడు చేద్దామని ప్రయత్నించబాకండి. అసలు అలా నా జీవితం అయితే కుదరదు. ఎందుకంటే నేను జీవితకాలం మౌనం పెట్టుకొని అసలు మనుషుల్ని వదిలేశాను. మీరందరూ దూరంగా ఉండండి అని అకారణ ద్వేషపరులందరినీ వదిలేశాను. అందుకే జీవితకాలం మౌనం పెట్టుకున్నాను. ఆధ్యాత్మికత ఆసక్తితో కాదు, ఏ జీవితకాలం మౌనం పెట్టుకుంది అకారణ ద్వేషపరుల కోసం పెట్టుకున్నా. అలాంటి వాళ్ళు జీవితాల్లో తగులుతారు. అది మరి నా అదృష్టం, నాకు తగిలారు. ప్రహ్లాదుడికి ఎక్కడో హిరణ్యకశిపుడు ఒక్కడే తగిలాడు, తర్వాత ఎవరు లేరుగా మళ్ళీ. అలా కొంతమంది తగులుతారు, అదృష్టం అది. ఆ అదృష్టమే బహుశా నేను ఆత్మజ్ఞానం దాకా నడిపించి తీసుకొచ్చి కూడా ఉండొచ్చు. ఈనాడికి ఇక్కడ దాకా రావాలంటే అలాంటి అకారణ ద్వేషపరులు ఉండాలి. ఎందుకని ప్రహ్లాదుడు లేకపోతే నరసింహ అవతారం అనేది ఒకటి లేదు, దేవుడు భూమి మీదకి రావటమే లేదు, ఒక అవతారం ఎత్తటమే లేదు. ప్రహ్లాదుడే మళ్ళీ దైవ దర్శనాన్ని పొంది ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపజేసినటువంటి వాడు. ప్రహ్లాదుడు కోసం భగవంతుడు అంత దిగొచ్చాడు అంటే భగవంతుడు నిజమైనటువంటి సద్బుద్ధి గల ధర్మపరుల కోసం దిగొస్తాడని చెప్పడానికి మనకు అందించబడినటువంటి కథలు ఇవన్నీ, పురాణ గాథలు ఇవన్నీ. కాబట్టి మనం ధర్మంగా ఉందాం. ఆ భగవత్శక్తి, దైవశక్తి, విశ్వశక్తి, సృష్టిశక్తి, ఆత్మశక్తి, ప్రాణశక్తి శరీరపరంగా సృష్టిపరంగా నీకు అన్ని సమకూర్చి పెడుతుంది. మోక్షపరంగా అది తనలో నిన్ను కలిపేసుకుంటుంది. నో ప్రాబ్లం. అకారణ ద్వేషపరులారా మీకు దండం, మీ దారిలో మీరు పోండి. అర్థమవుతున్న వాళ్ళు, అర్థం చేసుకుంటున్న వాళ్ళు మీకు ఏమైనా సందేహాలు వస్తే తప్పకుండా అడగండి, మాట్లాడుకుందాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.